Welcome back to our channel. Today our topic is most useful sentences to speak English. If you want to speak English fluently, you are in the right place. Stay connected with us to improve your English day by day. We teach English in a very simple way to everyone can understand. Let's start learning English together. Today's topic is very useful. It's very important and you have to practice these words. Starting a conversation. So when we meet anyone, we ask, how are you? మీరు ఎలా ఉన్నారు? What's going on? ఏమి జరుగుతుంది? What's going on? ఏమి జరుగుతుంది? How are you? మీరు ఎలా ఉన్నారు? What's going on? ఏమి జరుగుతుంది? How was your day? How was your day? ఎవరినైనా మనం కలిసినప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి how was your day? మీ రోజు ఎలా గడిచింది? మీ రోజు ఎలా గడిచింది? ఈ రోజు మొత్తం ఎలా గడిచింది? How was your day? వాట్ ఆర్ డూయింగ్ నౌ? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ డూయింగ్ నౌ? మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? వాట్ ఆర్ డూయింగ్ నౌ? షల్ వి టాక్? మనం మాట్లాడాలా? షల్ వి టాక్? మనం మాట్లాడాలా? ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. కెన్ యూ టెల్ మీ? మీరు నాకు చెప్పగలరా? మీరు నాకు చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ? ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. కెన్ యూ టెల్ మీ? వాట్ డస్ దిస్ మీన్? వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థం ఏంటి? వాట్ డస్ దిస్ మీన్? ఏదైనా జరిగింది, ఏదైనా ఇచ్చారు అలాంటప్పుడు మనం వాళ్ళని వాట్ డస్ దిస్ మీన్? వాట్ డస్ ఇట్? వాట్ డస్ దిస్ మీన్? ఇది ఎలా పనిచేస్తుంది? హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్? నేను ఇది ఎక్కడ పొందగలను? వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్? ఎవరైనా కొత్త కారు, కొత్త బైక్, కొత్త చీర, కొత్త ఏవైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు మనకు ఆ వస్తువు కావాలి అని అడగాలి. అప్పుడు వాళ్ళని ఇలా అడగొచ్చు, వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్? వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్? ఇది ఎలా పనిచేస్తుంది? హౌ డస్ ఇట్ వర్క్? నేను ఇది ఎక్కడ కొనగలను? వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్? వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్? నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? వాట్ షుడ్ ఐ డూ నౌ? వాట్ షుడ్ ఐ డూ నౌ? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐ థింక్ సో. ఐ థింక్ సో. ఐ థింక్ సో. ఐ థింక్ సో. నేను అలా అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. నేను అలా అనుకోను. ఐ డోంట్ థింక్ సో. ఐ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ విత్ యూ. నేను మీతో అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ విత్ యూ. ఐఎమ్ నాట్ ష్యూర్. నాకు ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ ష్యూర్. ఇన్ మై ఒపీనియన్. నా అభిప్రాయం ప్రకారం. ఇన్ మై ఒపీనియన్. సో మన ఎక్స్ప్రెషన్స్ ఏమైనా, సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఐ థింక్ సో, నేను అలా అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోలేదు. ఐ అగ్రీ విత్ యూ. నేను మీతో ఏకీభవిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ఐఎమ్ నాట్ షూర్. నాకు తెలియదు ఖచ్చితంగా. ఇన్ మై ఒపీనియన్. యూజ్ఫుల్ డైలీ స్పీకింగ్ సెంటెన్సెస్. ప్లీజ్ స్పీక్ స్లోలీ. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఎవరైనా గట్టిగా మాట్లాడినా అరుస్తున్నా వాళ్ళతో మనం అని చెప్పొచ్చు. ప్లీజ్ స్పీక్ స్లోలీ. మనకి ఏదైనా చెప్పినప్పుడు అర్థం కాలేదు. కెన్ యూ రిపీట్ దట్? దయచేసి మళ్ళీ చెప్పగలరా? కెన్ యూ రిపీట్ దట్?
I did not understand. నాకు అర్థం కాలేదు. I did not understand what you said. I did not understand. Let me think. నేను ఆలోచిస్తాను. Let me think. నన్ను ఆలోచించుకున్నావు. That's a good idea. అది మంచి ఆలోచన. That's a good idea. అది మంచి ఆలోచన. Making your speaking smooth. మీకు తెలుసా? మనకి ఏదైనా ఒకరిని చెప్పాలనుకున్నప్పుడు మీకు తెలుసా? లెట్ మీ టెల్ యూ సంథింగ్. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నన్ను ఏదో చెప్తాను. నేను మీకు ఏదో చెప్తాను. యాక్చువల్లీ నిజానికి బేసికల్లీ ప్రధానంగా వన్ మోర్ థింగ్. ఇంకో విషయం. ప్లీజ్ లిజన్. వన్ మోర్ థింగ్. ఇంకో విషయం. ఆస్కింగ్ ఫర్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ మీ? మీరు నాకు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్ మీ? మీరు నాకు సహాయం చేయగలరా? ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు మీ సహాయం కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ మీ? ఎవరినైనా మనం అడగొచ్చు. కెన్ యూ హెల్ప్ మీ? మీరు నాకు సహాయం చేయగలరా? ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు మీ సహాయం కావాలి. ప్లీజ్ గైడ్ మీ. దయచేసి నాకు గైడ్ చేయండి. నాకు కొంచెం చెప్పండి. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. వాట్ డూ యూ సజెస్ట్? మీరేం చెప్తారు? వాట్ డూ యూ సజెస్ట్? మీరు ఏం సూచిస్తారు? లేదు మీరేం చెప్తారు? వాట్ డూ యూ సజెస్ట్? కెన్ యూ షో మీ? మీరు నాకు చూపగలరా? కెన్ యూ షో మీ? ప్లీజ్ కెన్ యూ షో మీ? మీరు నాకు చూపగలరా? కెన్ యూ షో మీ? ఎండింగ్ కన్వర్జేషన్స్. ఐ విల్ టాక్ టు యూ లేటర్. నేను మీతో తర్వాత మాట్లాడతా. ఐ విల్ టాక్ టు యూ లేటర్. See you soon. త్వరలో కలుద్దాం. See you soon. త్వరలో కలుద్దాం. టేక్ కేర్. జాగ్రత్త. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు బాగుండాలి. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు బాగుండాలి. గుడ్ నైట్. శుభరాత్రి. గుడ్ నైట్. So like this way you have to practice. These words are very important, my dear friends. So all of you listen carefully and pronounce the words and read the words and keep the words in your mind. At the same time you have to use those words while speaking with others. So English we can able to speak. English you can speak while speaking with others. When we will get the chance to speak others, definitely you can use or definitely you can speak in English. You can use these words while speaking with others. So thank you for watching my video.